హలో సార్, నేను మీ హరి. మీరు చూస్తున్నారు మహేశ్వరం రియల్ ఎస్టేట్. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నేను మహేశ్వరం టౌన్లో రెండు పక్కపక్క ప్లాట్లు సేల్కి తెచ్చాను సార్. నేను ఇప్పుడు ఆ ప్లాట్ల గురించి మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను సార్. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, ఈ 100 ఫీట్ రోడ్డు మహేశ్వరం టు ఫోర్త్ సిటీకి కనెక్టింగ్ రోడ్ అనమాట సార్. ఈ 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ వస్తున్నాయి సార్. అండ్ నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ కూడా కొత్తగా వేస్తున్నారు సార్. ఇది 100 ఫీట్ రోడ్ అనమాట సార్. మహేశ్వరం టు ఫోర్త్ సిటీకి కనెక్టింగ్ రోడ్ అనమాట సార్ ఇది. అయితే ఈరోజు మేము ముందుకు నార్త్ ఫేసింగ్ పక్క ప్లాట్లు తెచ్చాను సార్. ఇదైతే మహేశ్వరం టు ఫోర్త్ సిటీకి కనెక్టింగ్ రోడ్ సార్. ఈ 100 ఫీట్ రోడ్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ వేస్తున్నారు సార్. మనం ఈ 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని మన నార్త్ ఫేసింగ్ పక్క ప్లాట్లు సేల్కి వచ్చాయి సార్. ఇప్పుడు మన ప్లాట్ల గురించి నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను సార్. ఇప్పుడు మన ప్లాట్ల దగ్గరికి వెళ్దాం సార్. అయితే మీరు ఆలోచించవచ్చు సార్, ఎక్కడో ఇది అడవిలో ఉంది అనుకోవద్దు సార్. చాలా బిజీ రోడ్ సార్. చూసుకోవచ్చు ఎంత బిజీ ఉందో. కార్స్, వెహికల్స్ ఎప్పుడైతే రన్నింగ్లోనే ఉంటాయి సార్. చూసుకోవచ్చు ఇక్కడికి గవర్నమెంట్ వెహికల్స్ అండ్ బస్సెస్, ట్రావెలింగ్ ఇలా అన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్. చూసుకోవచ్చు చాలా బిజీ రోడ్డు. ఎప్పుడైతే వెహికల్స్ అయితే రన్నింగ్లోనే ఉంటాయి సార్. చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు సార్. అయితే ఈ 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని మనకు నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ వేస్తున్నారు సార్. ఇక్కడ చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ కొత్త లేఅవుట్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు మనమైతే చూసుకోవచ్చు సార్. మనకు అది ఆర్చ్ కనిపిస్తుంది కదా సార్, అది మనకు 100 ఫీట్ రోడ్ సార్. చూడొచ్చు ఆర్చ్ కాడ 100 ఫీట్ రోడ్డు. మనం చూస్తే సీదా రోడ్ ఉంటుంది సార్. ఇదైతే మాత్రము ఇక్కడ కనిపిస్తుంది కదా సార్, ఇదంతా సార్. ఇదైతే మనకు విలేజ్ సార్ కనిపిస్తుంది సార్. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి సార్. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా సార్, అది 100 ఫీట్ రోడ్ అన్నమాట. అక్కడ నుంచి మనకు మన ప్లాట్స్ దగ్గరికి వచ్చాం సార్. ఇప్పుడైతే మన ప్లాట్ల గురించి ఇంట్రడ్యూస్ చేశాను సార్. ఇక్కడ మనకు ప్లాటు ఇక్కడ స్టోన్ ఉంది కదా సార్, అక్కడ లైట్ స్టోన్ కనిపిస్తుంది కదా సార్. అక్కడ నుంచి మనకు అక్కడ వరకు ఇదంతా ఈ డ్రైనేజ్ ఉంది కదా సార్. ఇక్కడ వరకు మనకు ప్లాట్ ఉంది సార్. ఒక ప్లాటు మనం ప్లాట్లు అనుకున్నాం కదా సార్, పక్కన ప్లాట్లు. దీని పక్కనే మనం ఇంకో ప్లాట్ ఉంటుంది సార్. రెండు పక్క ప్లాట్లు సార్. అయితే ఈ ప్లాట్ వచ్చేసి అయితే 324 గజాల ప్లాట్ సార్. ఈ ప్లాట్ వచ్చేసి దీని పక్కన ఉన్న ప్లాట్ అయితే 329 గజాల ప్లాట్ సార్. రెండు అయితే పక్కన ప్లాట్లు సార్. టోటల్ వచ్చేసి 653 గజాల ప్లాట్ సార్. పక్కన ప్లాట్లు సార్. రెండు ప్లాట్లు కలిసి ఉంటాయి సార్. చూసుకోవచ్చు. అదైతే మనకు ఆర్చ్ కనిపిస్తుంది కదా సార్, 100 ఫీట్ రోడ్ సార్. అది అక్కడ మనకు వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి సార్. అదైతే 100 ఫీట్ రోడ్ సార్. అయితే ఇది రోడ్ సార్ 33 వైడ్ రోడ్ సార్. 33 ఫీట్ వైడ్ రోడ్స్ అనమాట సార్ ఇది. అయితే నార్త్ ఫేసింగ్ చేసుకొని మనకు రెండు పక్క ప్లాట్లు సార్ సేల్కి వచ్చాయి. ఇదే సార్ ప్లాట్లు. ఇదైతే 324 గజాలు సార్. దీని ప్రక్కది 329 గజాలు సార్. టోటల్ వచ్చేసి 653 గజాలు సార్. చూసుకోవచ్చు సార్ నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ రెండు. అయితే ఇదే మన ప్లాట్కి చూసుకోవచ్చు సార్. అక్కడ 100 ఫీట్ రోడ్ ఉంది సార్. ఇక్కడైతే 33 ఫీట్ వైడ్ రోడ్ ఉంది సార్ మన ప్లాట్కి నార్త్ ఫేసింగ్. ఇక్కడ మన ప్లాట్కి అయితే 100 ఫీట్ రోడ్ నుంచి ఇక్కడ చూసుకుంటుంటే మనకు యూ షేప్లో రోడ్ వస్తుంది సార్ మన ప్లాట్లకు. సార్ మనం ప్లాట్ అనుకున్నాం కదా సార్, నార్త్ ఫేసింగ్ ప్లాట్లు. అయితే మనకు క్లియర్గా డయాగ్రామ్ వేసుకున్నాను సార్. చూసుకోవచ్చు ఇదైతే నార్త్ ఫేసింగ్ సార్. ఇక్కడ మనకు నార్త్ ఫేసింగ్లో
మన ప్లాట్లకు అయితే 33 ఫీటు వైడ్ రోడ్ ఉంది సార్, చూసుకోవచ్చు. అయితే మన ప్లాట్లు వచ్చేసరికి ప్లాట్ నెంబర్ 54, ప్లాట్ నెంబర్ 53 సార్. 2 ప్లాట్లు పక్కనే ఉంటాయి సార్. ప్లాట్లు సైజ్ అయితే వచ్చేసి నార్త్ ఫేసింగ్ అయితే 36 సార్, 36 సార్. మరి ఇక్కడ ప్లాట్స్కి వచ్చేసి ఇక్కడ సార్ 76 సార్. ప్లాట్ నెంబర్ 54కి 36, 78 సార్, 36, 78 సార్. ఇక్కడ ప్లాట్ సైజెస్ వచ్చేసి ఇక్కడ మన ప్లాట్ నెంబర్ 53కి వచ్చేసి 36, 81 సార్, చూసుకోవచ్చు. 36, 81 ప్లాట్ సైజెస్ అయితే. 53 ప్లాట్ నెంబర్ 53 అయితే 329 గజాలు సార్. ప్లాట్ నెంబరు 54 324 గజాలు సార్, స్క్వేర్ యార్డ్స్. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు సార్, టోటల్ వచ్చేసి 653 గజాల ప్లాట్ సార్. అయితే 324, 329 మొత్తం 2 ప్లాట్లు సార్, పక్కన ప్లాట్లు. 2 అయితే నార్త్ ఫేసింగ్ అయితే ఫేస్ చేస్తున్నాయి సార్. ఇదైతే మనకు 33 ఫీట్ వైడ్ రోడ్ సార్. మనకైతే ఈ 2 ప్లాట్లు అయితే చూసుకోవచ్చు సార్, ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. సరే, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 2 ప్లాట్లు అయితే వచ్చేసి మన పక్కకి ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఇదైతే 33 ఫీట్ రోడ్ సార్, వైడ్ రోడ్. మనం 2 ప్లాట్లు అయితే నార్త్ ఫేసింగ్ చేసుకొని ఉన్నాయి సార్, చూసుకోవచ్చు సార్. అయితే మనము పక్క ప్లాట్లు అనుకున్నాం కదా సార్, ఇవే సార్ మనం పక్క ప్లాట్లు. ప్లాట్ నెంబర్ 54, ప్లాట్ నెంబర్ 53 సార్, చూసుకోవచ్చు. 324 గజాల ప్లాటు, 329 గజాల ప్లాట్ సార్. టోటల్ అయితే వచ్చేసి 653 గజాల ప్లాట్ సార్. ఇక్కడైతే మనకు ప్లాట్లు అయితే కనిపిస్తున్నాయి సార్, ఇక్కడ అయితే చూసుకోవచ్చు. మనకు ఇలా చూసుకుంటే అయితే ఇక్కడ మనకు పక్కకే విలేజ్ కూడా ఉంది సార్. ఎక్కడనో దూరం అన్నట్టు కూడా కాదు సార్, దగ్గరనే సార్. ఇప్పుడే ఇల్లు కట్టుకున్న ఉండొచ్చు సార్, చూడొచ్చు ఎంత నియర్ బై ఉన్నాయి హౌసెస్, చూడొచ్చు సార్. ఇదే సార్ మనకు అక్కడ కనిపిస్తుంది కదా సార్, అక్కడ మనకైతే వీకెండ్ హోమ్ ఉంది సార్. అక్కడ అది వీకెండ్ హోమ్ అంటారు సార్. అక్కడ మనకు అట్లనే సీదా చూస్తే వీకెండ్ హోము, గెస్ట్ హౌస్ కనిపిస్తుంది కదా సార్. గెస్ట్ హౌస్ ఇక్కడ డాక్టర్ వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వీకెండ్లోనే ఉంటారు, సండే సాటర్డే వాళ్ళు వీక్లీ వాళ్ళకి ఎప్పుడైనా మూడు ఉంటే వచ్చి ఉంటారు చూడొచ్చు సార్. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఏరియా సార్, చూసుకోవచ్చు. అందుకే డాక్టర్ వాళ్ళు, పెద్ద సెలబ్రిటీలు, విఐపీలు ఇక్కడ మనకు గెస్ట్ హౌస్లు బిల్డ్ చేసుకొని కూడా ఉంటారు సార్. ఇంత పీస్ఫుల్ ఏరియాలు చూడవచ్చు సార్ మీరే. అయితే మన ప్లాట్లు 2 సార్, చూసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టోన్ నుంచి, ఈ డ్రైనేజ్ నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంటుంది సార్. ఈ 2 స్టోన్లు కలిపి మనకు మన ప్లాట్లు అయితే వచ్చేసేవి సార్. అక్కడ కనిపిస్తుంది కదా సార్, మనకు ఇక్కడ నియర్ బై విలేజెస్ సార్, చూసుకోవచ్చు. విలేజెస్ కనిపిస్తున్నాయి సార్, అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా సార్. అయితే అక్కడ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి చూడండి సార్. ఇక్కడ మనం ఎక్కడో దూరం కూడా కాదు సార్, దగ్గరనే. ఇక్కడైతే మనకు రోడ్డు కూడా ఉంది సార్, చూడొచ్చు. ఇక్కడ రోడ్డు చూడొచ్చు సార్. ఇదంతా మనకు విలేజ్ నియర్ బై సార్, మన ప్లాట్లకు ఎక్కడో దూరం కూడా కాదు, చూసుకోవచ్చు. సరే ఇదే సార్ మనకు ఇక్కడ గెస్ట్ హౌస్, ఆర్చ్, ఇదే సార్ మన ప్లాట్ యొక్క డీటెయిల్స్. ఈ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా సార్. ఈ రోడ్డు మాత్రము విలేజ్ టు కనెక్టింగ్ రోడ్ సార్, చూసుకోవచ్చు సార్. ఇక్కడైతే మనకు నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ వెళ్తున్నాం కదా సార్ రోడ్డు. ఈ రోడ్డు మాత్రము విలేజ్ టు కనెక్టింగ్ రోడ్ అనమాట సార్. అక్కడ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్. అక్కడ నుంచి మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ ఎడ్జ్ కూడా వెళ్తుంది సార్. ఇక్కడ నుంచి వెళ్తుంది సార్, చూసుకోవచ్చు. ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్. ఇక్కడనే మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ ఎడ్జ్కి వెళ్ళే రూట్ సార్ అది. సార్ అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్, అదే 100 ఫీట్ రోడ్ సార్, చూసుకోవచ్చు. అది ఆర్చ్ కనిపిస్తుంది సార్, అక్కడ 100 ఫీట్ రోడ్ ఉంది సార్. ఇక్కడ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి కదా సార్, అది మనకైతే 100 ఫీట్ రోడ్ అనమాట. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా సార్, అదే 100 ఫీట్ రోడ్డు, చూసుకోవచ్చు సార్. అక్కడ 100 ఫీట్ రోడ్కి మన ప్లాట్లు అయితే వచ్చేసి 4వ ప్లాట్లు సార్, చూసుకోవచ్చు. ఇక్కడ మన ప్లాట్లు కనిపిస్తున్నాయి సార్, ఇదే సార్. అయితే ఇదైతే డిటిసిపి ఫైనల్ అప్రూవల్ సార్, చూసుకోవచ్చు. ఇక్కడ మరి గజం 10,000 నడుస్తుంది సార్. మరి ఇక్కడ చూసుకోవచ్చు సార్. అయితే 100 ఫీట్ రోడ్కి 4వ ప్లాట్ వచ్చేస్తుంది సార్. 2 కలిపి 653 గజాల ప్లాట్ సార్. 2 పక్క ప్లాట్లు.
సార్ అయితే నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ వస్తున్నాయి సార్ ఈ 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని. ఆ లేఅవుట్లను మీకు చూపిస్తాను సార్ ఒకసారి. సార్ ఇప్పుడు మీకు కొత్త లేఅవుట్లు మన 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని లేఅవుట్లు వేస్తున్నారని చెప్పాను కదా సార్. ఇదైతే మనకు కనిపిస్తుంది కదా సార్ ఈ ఆర్చ్. ఇదైతే కొత్త లేఅవుట్, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. చూసుకోవచ్చు సార్. ఇక్కడ 30,000 చెప్పి 25,000కి అమ్ముతున్నారు సార్. ఇదైతే మనకు 100 ఫీట్ రోడ్ సార్. చూసుకోవచ్చు. ఈ 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ వచ్చినాయి సార్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మన 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని కొత్త లేఅవుట్లో చేస్తున్నారని చెప్పాను కదా సార్. ఇది కూడా మనకు వచ్చేసి న్యూ లేఅవుట్ సార్, రీసెంట్గా చేశారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు సార్, మనకు 30,000 చెప్పి 25,000కి అమ్ముతున్నారు ప్లాట్స్ వచ్చేసి. చూడొచ్చు సార్, ఈ 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ వచ్చినాయి. 30,000 చెప్తున్నారు సార్, 25,000గా సేల్ చేస్తున్నారు. ఇది రోడ్ అనమాట సార్. ఇది సార్ అక్షిత వెంచర్ వాళ్ళు 90 acres తీసుకున్నారు సార్ ఇక్కడ. సార్ ఈ 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని 60 acresలో ఈ అక్షిత వాళ్ళు విల్లాస్ కడుతున్నారు సార్. ఇక్కడ వాళ్ళు 30 acres ఏమో ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నారు సార్. ఇక్కడ మనకు కనిపించేది అయితే మహేశ్వరం సార్. అదే సార్ మనకు కనిపించేది మహేశ్వరము. ఇక్కడ సార్ అదిగో హౌసెస్ కనిపిస్తున్నాయి సార్, అదైతే మహేశ్వరం సార్. ఇప్పుడు అక్షిత వాళ్ళు ఇక్కడ 30,000 చెప్పి 25,000కి ఇస్తున్నారు సార్. మరి మనం అనుకున్నాం కదా సార్ 653 గజాల ప్లాటు, అక్కడైతే 10,000కే గజం ఇస్తున్నాం సార్. ఈ చిన్న లాజిక్ గమనించండి సార్. మరి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి సార్, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.